Hello everyone. So welcome to DMax Deepika. సో ఈ వీడియోలో మనకి ఏంటి అంటే ఎక్స్ వాల్యూస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక లీనియర్ ఈక్వేషన్ ఇస్తే దాంట్లోంచి మనం ఎక్స్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చాలా మందికి తెలియదు. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. మనం ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికంటే ముందు సో ఈ క్వశ్చన్స్లో మనకు ఒక లాజిక్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే ఏంటి చూడండి, ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఆర్హెచ్ఎస్ అంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్, ఓకేనా. సో మనకి ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ కనుక మీకు క్లియర్గా అర్థమైతే ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు, ఓకేనా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ అవుతుంది, ఓకే. లెఫ్ట్ సైడ్ మైనస్ ఉంటే రైట్ సైడ్ ప్లస్ అవుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఇంటూ ఉంటే రైట్ సైడ్ బై అవుతుంది. లెఫ్ట్ సైడ్ బై ఉంటే రైట్ సైడ్ వెళ్ళేసరికి ఇంటూ అవుతుంది. అసలు ఈ టేబుల్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి అనేది చాలా మందికి అర్థం కాదు, ఓకేనా. నేను క్లియర్గా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, x + 1 = 0. ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ క్వశ్చన్, ఓకేనా. ఈ క్వశ్చన్ మనం ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, నాకు ఓన్లీ ఎక్స్ మాత్రమే కావాలి అంటే రిమైనింగ్ ఏది కూడా నాకు లెఫ్ట్ సైడ్లో ఉండదు, ఓకేనా. నాకు ఎక్స్ వాల్యూ కావాలి, బట్ ఏంటి ఇక్కడ +1 అనేది అడిషనల్గా ఇది ఈక్వల్ టు కదా, ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఎల్హెచ్ఎస్ అంటాం. ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఉన్నదాన్ని మనం ఆర్హెచ్ఎస్ అంటాం. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏమున్నాయి, x+1 ఉంది. రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంది, ఓన్లీ 0 ఉంది. నాకు ఎక్స్ అనేది ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది కదా. నాకు ఎక్స్ మాత్రమే కావాలి, ఈ +1 ఉండొద్దు, ఓకేనా. +1 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది అంటే లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఉంటే రైట్ సైడ్ వెళ్ళేసరికి ఈ +1 కాస్త ఏమవుతుంది చూడండి, లెఫ్ట్ సైడ్లో ప్లస్ అంటే రైట్ సైడ్ వెళ్ళేసరికి మైనస్ అవుతుంది, ఓకేనా. అంటే ఏంటి, ఎక్స్ మాత్రమే కావాలి కాబట్టి x = ఆల్రెడీ రైట్ సైడ్లో 0 ఉంది కాబట్టి 0, ఈ +1 అటు పంపిస్తే ఏమవుతుంది చూడండి, ప్లస్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది, సో -1. సో x = 0 - 1 అంటే ఎంత, -1, ఓకే. సో ఈ రకంగా మనం క్వశ్చన్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఓకే. ఓకే, సో అలాగే మనకు క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ x - 1 = 0 ఉంది అనుకున్నాం. ఈ క్వశ్చన్కి మనం ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, నాకు ఎక్స్ మాత్రమే కావాలి కాబట్టి ఈ -1 నేను రైట్ సైడ్ పంపిస్తాను. x = 0, -1 అటు వెళ్తే ఏమవుతుంది చూడండి, మైనస్ అటు వెళ్తే ఏమవుతుంది +1. x = 0 + 1 అంటే 1, ఓకేనా. చాలా ఈజీగా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఈ టేబుల్ మీనింగ్ ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో రైట్ సైడ్లో మనం 0 కాకుండా వేరే నెంబర్స్ ఉంటే ఎలా చేయాలో చూద్దాం, ఓకే. సపోజ్ x - 5 = -1 ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ అయినా ఉండొచ్చు, ఒక పర్టికులర్ ఈ వాల్యూ ఉండాలని రూల్ ఎక్కడా లేదు. 0 ఉండొచ్చు, -1, ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, ఓకే. -1 ఉంది అనుకుందాం, నాకు x మాత్రమే కావాలి, ఈ -5 అటు పంపించేయాలి, ఓకే. x = ఇక్కడ ఆల్రెడీ ఏ నెంబర్ ఉంది, -1 ఉంది కాబట్టి -1, ఈ -5 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది చూడండి, మైనస్ రైట్ సైడ్ వెళ్తే +5 అవుతుంది, ఓకే. x = -1 + 5 అంటే చాలామందికి తెలియదు. ఇలా కాకుండా 5 - 1 అడుగుంటే ఫాస్ట్గా చెప్పేస్తారు 4 అని, రెండు ఒకటే కదా. చూడండి, -1 + 5 అన్న 5 - 1 అన్న బోత్ ఆర్ సేమ్. చూడండి, ఈ 5 ఇటు రాశాను, -1 ఇటు రాశాను, ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మ్యాథ్స్ బేసిక్స్ మనకు పర్ఫెక్ట్గా ఉంటే ఆన్సర్స్ అనేది ఎగ్జాక్ట్గా చేస్తారు, ఓకేనా. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి మైనస్ పెట్టేస్తారు, ఓకేనా. క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్లో. ఒక చిన్న సైన్స్ చాలు మన క్వశ్చన్ అంతా రాంగ్ అవ్వడానికి, ఓకేనా. అందుకే మ్యాథ్స్లో సైన్స్ పైన ఫోకస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. ఇప్పుడు మనం ప్లస్ మైనస్ ఉంటే ఎలా చేయాలో చూసాం, ఓకే. అలాగే మనకి టేబుల్లో ఏమున్నాయి, మల్టిప్లికేషన్ అలాగే డివిజన్ సింబల్ కూడా ఉన్నాయి కదా. ఈ సింబల్స్ నుంచి మనం క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం, ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 2x + సపోజ్ ఫస్ట్ సింపుల్ క్వశ్చన్స్, ఇఫ్ 2x = 1 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు క్వశ్చన్లో. చూడండి, ఇక్కడ 2కి xకి మధ్యలో ఉన్న రిలేషన్ తెలిస్తేనే కదా మనం ఈ 4 ఏదో ఒకటి అప్లై చేసేది. ఈ రెండింటికి మధ్యలో ఏమీ లేదు అంటే ఇంటూ సింబల్ ఉన్నట్టు, మల్టిప్లికేషన్ 2 × x = 1. ఈ కాన్సెప్ట్ చాలామందికి తెలియక మిస్టేక్స్ చేస్తారు. ఇక్కడ ఏమీ లేదు అంటే ఇంటూ ఉన్నట్టే, ఓకేనా. ఇక్కడ నాకు ఏం కావాలి, ఓన్లీ x కావాలి. 2 × x అన్న x × 2 అన్న బోత్ ఆర్ సేమ్. x × 2 అన్న రెండు సేమే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 3s అన్న
3 2s అన్న రెండు సేమే కదా, ఇది ఇటు రాసినా అది అటు రాసినా సో వాల్యూ అనేది మనకి మారదు. రెండిట్లో మనకి ఏమొస్తుంది 6 వస్తుంది. ఇక్కడ కూడా 2 ఇంటూ ఎక్స్ అన్న ఎక్స్ ఇంటూ 2 అన్న ఈ రెండింటికి మధ్యలో ఉన్న రిలేషన్ అయితే మారదు కదా. ఓకే ఓకే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం ఇంకొక స్టెప్ రాస్తాను. ఓకే ఇప్పుడు 2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1 కదా, నేను ఫస్ట్ ఎక్స్ రాస్తున్నాను. ఎక్స్ ఇంటూ 2 ఈక్వల్ టు 1. నాకు ఎక్స్ మాత్రమే కావాలి, ఈ 2 ఉండదు. 2 రైట్ సైడ్ పంపించాలి. కాకపోతే ఇక్కడ ఏమైంది 2కి ముందు మనకి ఇంటూ సింబల్ ఉంది. అంటే ఏంటిది, ఇది ఇంటూ 2 కదా, ఇంటూ అనేది రైట్ సైడ్ వెళ్తే బై అవుతుంది. అంటే ఏంటి ఎక్స్ ఈక్వల్ టు రైట్ సైడ్లో 1 ఉంది కాబట్టి 1, ఇక్కడ ఇంటూ 2 కదా రైట్ సైడ్ వెళ్తే బై 2 లాగా చేంజ్ అయిపోయింది, బై 2. సో క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనకి ఏ సింబల్ లేదు అంటే మల్టిప్లికేషన్ ఉన్నట్టే. ఓకేనా, 2 ఇంటూ ఎక్స్ అన్న ఎక్స్ ఇంటూ 2 అన్న రెండు సేమ్, అందుకోసం నేను ఈక్వల్ టు 1 రాశాను. నాకు కావాల్సిన ఓన్లీ ఎక్స్ వాల్యూ, అంటే ఈ 2 ఉండొద్దు, ఇది ఇంటూ 2 కదా రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది బై 2 లాగా చేంజ్ అయింది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఈక్వల్ టు 1/2. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ కాకుండా బై ఉంటే ఎలా చేస్తాం చూడండి. ఈ క్వశ్చన్లో x/3 ఈక్వల్ టు 5 ఉంది. ఓకేనా, ఎక్స్ మాత్రమే నాకు కావాలి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఎక్స్ వాల్యూస్. ఇక్కడ ఎక్స్కి ఏముంది /3 అనేది అడిషనల్గా ఉంది. అంటే ఏంటి నాకు ఎక్స్ మాత్రమే కావాలి, అంటే ఈ /3ని అటు పంపిస్తే ఏమో చూడండి పై రైట్ సైడ్ వెళ్తే ఇంటూ అవుతుంది. ఓకే ఎక్స్ ఈక్వల్ టు 5, ఈ /3 అటు వెళ్తే ఇంటూ 3 అవుతుంది. ఓకే ఎక్స్ ఈక్వల్ టు 15. సో ఈ రకంగా మనకు ఒక లీనియర్ ఈక్వేషన్ ఇస్తే ఎక్స్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూస్తారు. లేదు మాకు ఇంకా డెప్త్గా కావాలి, మ్యాథ్స్ బేసిక్స్ మాకు క్లియర్గా రావు అనేది ఎవరైతే అనుకుంటున్నారో స్కూల్ స్టూడెంట్స్ అయినా సరే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళందరికీ కూడా సో 1 వీక్ మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాం కంప్లీట్ బేసిక్స్ పైన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.